మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సార్ ఆదిత్య త్రిబుల్ నైన్ కి త్వరలో మీరు డైరెక్షన్ చేస్తారు. బతికే ఉన్నారా 34 ఏళ్ళు ఇప్పటికి బాబు ఎప్పుడో సినిమా అంటున్నాను. అది ఉపయోగపడతాను పెరిగిన పిల్లలు పెరిగింది, దాని విలువ కూడా పెరుగుతుంది. బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట రెండు రకాలుగా ఉపయోగం. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా, అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మేవాడికి వాడికి కూడా వ్యాపారం. రాజకీయాలు మరి ముందుకు వెళ్తున్నారు కదా, రాజకీయాల్లో మీరు చేయగలటం ట్రై చేస్తున్నారు. ఏదైనా చాలా సంతోష బాధపడుతుంది. మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని, అలాగే సత్సంబంధాలని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే సీటు భవన్ ఎదురుగా అందమైన ప్రకృతి, అందమైన నర్సరీ, మారుడు మిల్లు. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలలేదు అక్కడి నుంచి. చెప్పండి సార్, నిన్న మారుడు మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారుడు మిల్లు. సార్ మోక్షంతో చెప్పండి సార్, జనం అంతా ఎదురు చూస్తున్నారు. మోక్షంతో ఎప్పుడు వస్తుంది? అదే సినిమా మొదలు పెట్టాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు వాతావరణం బాగోలేదు, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాన్ని మనం లేకపోతే దానికోసం అది ఒకసారి రాత్రి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయాలి. అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా అబ్బాయి యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సార్ కాకినాడ పోర్టు మీద మాఫియా మీద సినిమా చేస్తారు సార్. కాకినాడ పోర్టు మాఫియా మీద ఈ సినిమా ఏమైనా చేస్తారు? నువ్వు ఇప్పుడు పోతావు, ఇప్పుడు ఎలాగే పోవు స్వామి. సంతోషం ఆవిడకి ఇస్తారు అవకాశం. అందరికీ కుదరదు. అన్స్టాప్ నేను చెప్పాగా, అందరు చేయండి అని ప్రోగ్రామ్స్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు నా సంబంధం చిన్నప్పటి నుంచి. రామయ్య గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి. నేను అల్లు అరవింద్ గారు బాగా నుంచి మేము ఒకళ్ళు తెలిసిన వాళ్ళు, మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి ఎలాగానే ఇంకా రెండో ఇంకొక క్షణం కూడా ఆలోచన. అది కొనే కస్టమర్స్ ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే వెరైటీ ఇంకా డిజైన్. ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి, వాటిలో ఒక 20 చూపిస్తారు అంతే. ఎందుకు మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు ఇవ్వ డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు నిన్ను పరుస్తారు. సో అదే అవుతుంది సార్. వెళ్ళి మన కస్టమర్ ఫ్రెండ్లీ, అది మేము జ్యువెలరీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అంటాం. అలాగే కాలుష్యం వీటన్ని వారిని బాలకృష్ణ గారు అలాగే వచ్చేవాళ్ళు కూడా మనకి మంచిగా అదే వైబ్రేషన్స్ అందరికీ కుదరదు. సార్ సంక్రాంతి సినిమా ఎప్పుడు సార్? సార్ బాలకృష్ణ సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షం అవసరం అంటున్నారు. మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు, ఎలా ఉంటుంది? జనవరి 12 విడుదల. అదే గుమ్మడికాయ కొట్టేశారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి.
అంటే అయిపోయింది కదా, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం సంయుక్త గారు మాట్లాడతారు ఇప్పుడు నీకు తోచిన భాష ఏ భాష మాట్లాడినా నువ్వు ఊరికి వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ పరిస్థితి మొత్తం అది ఒక 2000 ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది, అక్కడికి అందరూ పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. సరే గారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కంటే బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్ అది. అందరూ వస్తున్నారు ఇక్కడికి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ.